నమస్తే, వెల్కమ్ టు ఎస్జీబీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నూతన గృహ ప్రవేశం, పాల్గొన్న భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్. రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం. యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన. బుద్ధ వెంకన్న వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నాడు. పేర్ని నాని, నీకు అసలు సిగ్గు ఉందా? నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పుతప్పుడు పనులు చేసింది కూడా కాకుండా నీ భార్య పేరు పెడతావా? చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన నువ్వు ఇప్పుడు విశ్వాసఘాతకుడిగా మాట్లాడతావా? బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర నీది. అతని హత్య రాజకీయాలు చేసే వ్యక్త నీకు తెలీదా? అటువంటి సౌమ్యుడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించావు రవీంద్ర. మామయ్య నడికుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశావు. వంగవీటి మోహన్ రంగ పేద ప్రజల కోసం పాటుపడ్డ మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలిక. నాని, నీ బుర్ర పనిచేస్తుందా? పేదవాళ్ళను అడ్డం పెట్టుకుని వంశీ డబ్బులు కొట్టేసిన వ్యక్తి నాని. నువ్వు మోకాళ్ల మీద కూర్చొని రంగ అభిమానులు, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణ చెప్పాలి. నీ కులం వారిని నువ్వే కించపరిస్తే జగన్ దగ్గర మార్కులు కొట్టేయవచ్చని చూస్తున్నావు. గతంలో పవన్ కళ్యాణ్ పైన ఇలాగే నోరు పారేసుకున్నావు. ఇప్పుడు వంశీ వంటి నీచుడిని రంగా గారితో పోలిస్తే నీ కులం వాళ్ళే నేను చెప్పులతో కొడతారా? అసలు ముందు నీ బియ్యం కుంభకోణం గురించి మాట్లాడు. నువ్వు కేసులో ఇరుక్కోకూడదని నీ భార్య పేరు పెట్టి ఆమెను అన్యాయంగా ఇరికించాం. వంశీ, కొడాలి నానులు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో నీకు తెలియదా? వారి బూతుల వల్లే వైసీపీ ఓడిపోయిందని మీ వల్లే చెబుతున్నారు. నమస్కారం. ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో వచ్చేసాడు. పేరున్నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు. నీకు సిగ్గనేది ఉందా? ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా? నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పావు. ఏమని? పాప ఆడమ్మాయి ఆమెను జైల్లో వేయొద్దని చంద్రబాబు గారు చెప్పారని. అప్పుడే మర్చిపోయావా? విశ్వాసఘాతకుడా. విశ్వాసం అనేది లేదు నీకు. నిన్న చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా? మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు 55 రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు. కొల్లు రవీంద్ర హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారా? హత్యల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతారా? అలాంటి కొల్లు రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు 55 రోజులు జైల్లో పెట్టించి అలా మావయ్య ఎవరైతే నడకుదిరి నరసింహరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా? ఈ స్వాతంత్ర సమరయోధుడని. అందులో ఇంకోటి, ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ? వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తాడని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ? వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి, అలాగే వాళ్ళ పనివీడు వంగవీటి రాధాకృష్ణకి మోకాళ్ళ మీద కూర్చొని
క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తిగత వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలు అయినా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు ఏదైతే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం, దాని గురించి మాట్లాడు. దాంట్లో పారిపోయి ముందస్తు బియ్యం తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు, చంద్రబాబు గారు మా మిసెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని. నీవు అసలు నీ అంత తెలియగలవాడు ఈ జిల్లాలో లేడని నీ పార్టీ నాయకులు అంటారు. కాబట్టి ఇది ఎప్పటికైనా ఎంక్వైరీ పడుద్దని నీ భార్య పేరు మీద పెట్టావు. అది ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరు నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం, పెట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేరు నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయాం మొర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ మొఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు సరం లేదా? పోలీస్ స్టేషన్లో మూవేస్తే వాంట్ చేసుకున్నట్ట. ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి, ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారులని విమర్శిస్తావా నువ్వు? బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు. వాడేంటి నీ కింద ఏమైనా జీతగాళ్ళ? నీ కింద ఏమైనా జీతగాళ్ళ? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి. మోకాళ్ళ మీద కూర్చొని మీడియాను పిలిచి వంగవీటి రాధాకృష్ణ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగింది. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడి ప్రసాద్ విచ్చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభాస్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు అందరినీ అలరిస్తున్నాయని తెలిపారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, హీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని తెలిపారు. లేడీస్ ట్రైలర్ చిత్రంలో తనతో నటించిన అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి షష్ఠి పూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. తల్లి, తండ్రి, కొడుకు మధ్య సాగే సన్నివేశాల్ని దర్శకుడు పవన్ ప్రభాస్ చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్గొట్టు మీకు వీళ్ళని తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో, ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా? ఇది అందరికీ ఉంటుందా? ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను. ఎవడు షష్ఠి పూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పలా చచ్చినట్టు షష్ఠి పూర్తి నాకే షష్ఠి పూర్తి. ఒక కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్కి వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి.
ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడదాం అన్నాను. షాక్ అవ్వకండి, అమరావతిలో నిజంగా ట్రై చేసాం. అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని, అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఏ లోకల్ మ్యాన్. ఇక్కడ అందరికీ నా నమస్కారాలు, నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష. చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. ఆకాంక్ష, మై వెరీ బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ పవన్ ప్రభ ఈజ్ హిస్ మదర్. యాక్చువల్గా నేను చేసిన ఈ క్యారెక్టర్ ప్రభ వాళ్ళ అమ్మ, ప్రభ అనే వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను. యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్, హర్ morals, his mother's convictions and his mother's love, his mother's everything, ethics అన్నీ ఈ క్యారెక్టర్లో తీసుకొచ్చి once again he represented his own mother in the film. आपका प्यार वापस से बड़े स्क्रीन पर खींच लाया मुझे. सो thank you for all the love. I would like to start with thanking Ramon Garu and Prasad Garu for such lovely words for our film and all of us. Shashti Purti is very very special. बहुत स्पेशल है क्योंकि फैमिली मेरे लिए बहुत इम्पॉर्टेंट है, एंड आई कैन से दैट दिस इज़ माई फैमिली. I would just request you all to go and in theatre and watch it on big screen, because that family essence will make you cry, laugh, smile, fall in love again. And thank you Pawan Garu for giving me this opportunity to play Janaki. Thank you Rupesh Garu for making me a part of this family. Rajendra Prasad Garu, thank you for always being an amazing co-star actor. I have worked with him in Bench Life and I was looking forward to work with him in Shashti Purti. Archana Ma, I have always felt that warmth, that she was like a mother on set, and I never missed my mother on the set, so I can say that. I was very emotional to shoot this film because I was missing my father throughout the process of the film. Thank you. Our film is yours now on 30th May. Please do watch it. Very very fortunate to be a part of this team because Ilaiyaraaja sir, Maestro Ilaiyaraaja sir, I have always dreamt to be a part of film where he has given the melodies. M.M. Keeravani Garu, it's like a dream. Totatarani Garu, Charan sir, thank you for being so generous and so nice always. Whenever I met them, whenever I meet them, it's like being a part of a lovely and elaborated family. And now you are a part of our family, so please do watch Shashti Purti. Thank you. అలాంటి కథలు చేయకూడదు, చిన్న కథ చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే చిన్న కథ చేయాలి. కానీ మనం మన కల్చర్కి మన ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్ఠి పూర్తి. ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను. రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా, అర్చనమ్మ గారు అయినా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథకి అది అవసరం. అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము, అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము, అలాంటి కాస్ట్ అవసరం. సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది. కానీ నాకు ఎటువంటి భయం లేదు. ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని కోట్లైనా కూడా. రేపు సినిమా 30న వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది. నా డబ్బులు 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను. అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు. నాకు భయం ఒకటే అండి. ఎప్పుడైనా
ఒక పని చేస్తున్నామంటే జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఎవరో ఒక క్వశ్చన్ వేసి నిందేస్తే అది నాకు భయం. అక్కడ భయపడతాను సార్. డబ్బుల గురించి ఏంటి సార్, కష్టపడతాం, సంపాదిద్దాం. అండ్ ముగించే ముందు మరోసారి మన గెస్టులకి రామ్మోహన్ గారికి, ప్రసాద్ గారికి, ప్రాసమణి గారికి, ప్రెస్ వాళ్ళకి, అండ్ ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి అండ్ లోకల్ పోలీస్ వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుష గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. Thank you. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మార్నింగే రాజేంద్ర ప్రసాద్ సార్తో పాటు టెంపుల్కి వెళ్ళానండి. చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. ఈరోజు ఇక్కడ మందిని చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చాలామంది వెనక పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దిస్ అష్టపూర్తి అండి. ఎస్పెషల్లీ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే వర్క్డ్ హార్డ్ అండి. తప్పకుండా మీకు ఈ సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన మా రూపేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్, హీస్ లైక్ ఒక టీచర్ పర్సనాలిటీ అండి ఆయన. అంటే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ స్టెఫ్ లాగా ఆయన ఒక రెఫరెన్స్ అండి. సో ఇన్ ద సేమ్ వే అర్చన గారు. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్. ఐమ్ వెరీ స్మాల్. అండ్ ఈ షష్ఠపూర్తికి పెద్ద కొడుకు ఎవరైనా ఉన్నారంటే అది మా చైతన్య ప్రసాద్ గారండి. ఎందు గురించి అంటే హీ స్టార్టెడ్ అవర్ ఫ్లో అండి. మా ఫ్లోని స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. సో హీ హెల్ప్డ్ ఇన్ ఆల్ ద వేస్. అండ్ మై డిఓపి రామ్, ఐ మిస్ యూ సార్, యూ ఆర్ నాట్ హియర్. అండ్ తోట సార్, ఐ లవ్ యూ. రాజా సార్, నో వర్డ్స్ సార్, యు ఆర్ అమేజింగ్. మీ కాంట్రిబ్యూషన్ షష్ఠపూర్తిని జనాలకి ఎప్పుడు గుర్తుండిపోతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆయన సినిమా చూస్తే చాలు మాకున్న అన్ని టెన్షన్లు పోతాయని నేను అన్నమాట కాదు. భారతదేశానికి ఒక సంస్కరణ సృష్టించి దేశం అభివృద్ధి పదంలో నడపడానికి ప్రారంభించిన ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో, ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనుంటే మాట్లాడే మాటలు కావు, పబ్లిక్ మీటింగ్లో రాజకీయ నాయకులంటే ఎందరెందరికో ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాళ్ళు పడే టెన్షను అది ఎవరు తీర్చలేనిది. నాకు ఎప్పుడైనా ఒక స్ట్రెస్ అంటూ వస్తే, టెన్షన్ వస్తే నేను ఇంటికి వెళ్ళి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెట్టుకుని ఒక 2 గంటలు చూస్తే నా టెన్షన్, స్ట్రెస్ అంతా కూడా కరిగిపోతుందని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అలాంటి గొప్ప సినిమాల్లో నటించిన వ్యక్తి మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాళకి ఆ రోజుకి ఆ నలుగురు సినిమా గుర్తొస్తే కుటుంబ విలువలు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిన సినిమా. మరి అదేవిధంగా ఈ రోజున షష్ఠిపూర్తి. ఏ పిల్లలు ఎవరు కన్నా పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూసే సందర్భం రాదు, అది మనందరికి తెలుసు. కానీ మరి కళతో మిడ్-నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీ. నేను 9 గంటలకల్లా ప్యాకప్, మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 4కి రైల్వే స్టేషన్ నడవడం, లేకపోతే శాండ్ వాక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా ఒక చక్కటి ఈ రోజున ప్రాసమణి గారిని నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఏదో గోదావరి జిల్లాలో మా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను. మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అంటాను, మా రాజకీయ ప్రసంగాల్లో ఆయన చూశాను నేను అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉంటాను. అలాగే చైతన్య ప్రసాద్ గారు, మరి ఆ నలుగురు సినిమా సాంగ్ కానీ లేకపోతే మూవీ రైటర్ అనగానే నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మగూరు, కృష్ణా జిల్లా ముద్దుబిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి. ఈ రోజున మరి కొత్త సినిమా అయినా మళ్ళీ డైరెక్టర్ కానీ, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా
మరి ఇంత ధైర్యంతో మరి ఈరోజు షష్ఠి పూర్తి సినిమా ఏమీ అనుకోకుండానే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి అందరినీ ఒప్పించి మళ్ళీ ఈ మూవీని నిజంగా గ్రేట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సక్సెస్ని ఇవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్లో మేము గెస్టులుగా రావాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. మహానాడు ప్రజలకే కాదు, జెండా మోసిన ఆ పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే. మినీ మహానాడు పేరుతో ఆక్రోశ నాడులు జరిగాయి. నమ్మి ఓటేసిన ప్రజలకు ఈ మేలు చేశామని గర్వంగా ఒక్కచోట కూడా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క కార్యకర్త కూడా చెప్పుకోలేకపోయారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్, అందరికీ బాస్ అని చెప్పుకునే మోదీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా? ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలా అని సిగ్గుపడుతున్నారు. పేర్ని నాని, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఎవరికి మహానాడు అది? ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్ల, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే, జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులు, వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతింటి గృహ ప్రవేశం పండుగలా జరిగింది. ఎప్పటి నుండో అనుకుంటున్న సొంతింటి కల ఈ రోజు నెరవేరింది. ఆదివారం తెల్లవారుజాము 4:30 గృహ ప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, ఆమె తనయుడు మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకొచ్చేలా సీఎం
చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. వివిధ వర్గాలకు నూతన పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మా కార్పొరేటర్ గారు ముమ్మనేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి వాటర్ లైన్లకి గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మెగా టౌన్షిప్ రోడ్డు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అట్లాగే వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతోటి న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి అక్కడ వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతో వేయించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 13వ డివిజన్లో సుమారుగా 3 కోట్ల రూపాయలతోటి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో ఈ డివిజన్లో పని చేయాలంటే ఈ డివిజన్లో మాకు ఓట్లే లేదు, ఈ 13వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీకి ఓట్లు లేవు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి పనులు చేయమని చెప్పి అప్పుడున్నటువంటి నాయకులు శాంక్షన్ అయినటువంటి రోడ్లను కూడా న్యూ ఆర్టీసీ కాలనీలో 40 లక్షల రూపాయలతో శాంక్షన్ అయినటువంటి రోడ్లను కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ డివిజన్ పట్ల చిన్న చూపు చూడటం జరిగింది. ఈరోజు 24 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఏదైతే మరి మన డివిజనే ఈ 13వ డివిజన్కి వాళ్ళ 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడి నుంచి మరి ఈ మెగా టౌన్షిప్ కానివ్వండి, న్యూ ఆర్టీసీ కాలనీ కానివ్వండి, జేడీ నగర్ కానివ్వండి, తోటవారి వీధి కానివ్వండి, ఏ బజార్లో ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ప్రతి సమస్యని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అట్లాగే కార్పొరేషన్ కమిషనర్ గారితో మాట్లాడి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీని చేస్తూ ఉన్నాం. మరి శాసనసభ్యులు అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి డివిజన్ కార్పొరేటర్గా స్థానిక ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలు అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోనూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
సచివాలయ పరిధిలో 8 మంది యోగా ట్రైనర్లు ఉంటారని, వారిలో ఒక్కొక్కరు 50 మందికి యోగా నేర్పించే విధంగా ప్రణాళిక చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది ట్రైనర్ల ద్వారా 10 నుండి 15 లక్షల మందికి యోగా నేర్పించాలన్నది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాపై వివిధ రకాల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. విజయవాడ BRTS రోడ్ను యోగా శిక్షణ కేంద్రంగా మార్చామని, ప్రతిరోజు ఉదయం ఆసనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు BRTS రోడ్లో యోగా శిబిరం నేర్పించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు జర్నలిస్ట్కి స్పెషల్ థీమ్ యోగాగా అందరు జర్నలిస్ట్ మిత్రుల్ని జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే, మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి అవార్డులను గెలుచుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ANMs, అలాగే MGNRGS వర్కర్సు, అలాగే లాయర్సు, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో సీఎం చంద్రబాబు నూతన గృహ ప్రవేశం, పాల్గొన్న భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం. షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్. రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం. యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.